హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఎలాంటి సాస్ యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా వెజిటేబుల్ కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, బీన్స్, పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే బాస్మతి రైస్‌ని ఉడికించి ఒక ప్లేట్‌లో ఆరబెట్టుకున్నాను. నార్మల్ రైస్‌తో కూడా ఈ రైస్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్‌ని 2 నిమిషాల పాటు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్‌లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు కూడా హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. ఇవి రెండింటిని ముందుగా వేసుకుని మిక్స్ చేసుకుంటూ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నది మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో తొందరగా చేసేసుకోవచ్చండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ మొత్తాన్ని 70% వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ ఆప్షనల్ అండి. కొద్దిగా కారంగా కావాలి అనుకుంటే వేసుకోండి. మేము పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి చిల్లీ పౌడర్ని ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్ మొత్తం 70% వరకు ఫ్రై అయిన తర్వాత మేము ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. ఇలా రైస్ మిక్స్ అయిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. మనం ఎలాంటి సాస్ యూజ్ చేయడం లేదు కదా, అందుకని పెప్పర్ పౌడర్ ఎక్కువగానే పడుతుంది. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుని మరొక నిమిషం పాటు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ రైస్ రెడీ అండి. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.